హరే కృష్ణ. పరీక్షిత్తు మరణ కారణము. శౌనకుడు సూతనందన జనమేజయ మహారాజు ఉత్తంకుని మాటలు విని తన తండ్రి పరీక్షిత్తు మరణం గురించి ఏమి అడిగాడో అదంతా మాకు సవిస్తరంగా చెప్పండి అని అడిగాడు. సూతుడు చెప్పసాగాడు. జనమేజయుడు తన మంత్రులను పిలిచి, నా తండ్రి పరీక్షిత్తు జీవించి ఉండగా ఏమి జరిగింది, అతడు ఎలా మరణించాడు అని మరణ కారణం విని లోకానికి మేలు కలిగేలా చేస్తాను అని అడిగాడు. మంత్రులు, మహారాజా, మీ తండ్రి గొప్ప ధర్మాత్ముడు, ఉదారుడు అయిన ప్రజాపాలకుడు. వాని గురించి సంక్షిప్తంగా వినిపిస్తాము. అతడు మూర్తీభవించిన ధర్మానుసారంగా కర్తవ్య పరాయణుడై చాతుర్వర్ణ్యాల వారిని రక్షించాడు. మహాపరాక్రమవంతుడై ఈ భూమిని రక్షించాడు. అతడు ఎవరినీ ద్వేషించలేదు, ఎవరూ అతనిని ద్వేషించలేదు. అందరి యందు సమదృష్టి కలవాడు. అతని రాజ్యంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరూ ఆనందంగా తమ తమ పనులు నిర్వర్తించుకునేవారు. అనాథల, విధవల, అంగవిహీనుల పోషణ భారం తానే వహించేవాడు. అతడు శ్రీమంతుడు, సత్యవాది, కృపాచార్యుని వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు. శ్రీకృష్ణునికి అతడంటే ఎంతో ప్రేమ. అందులో విశేషం ఏముంది? అతడు అందరికీ ప్రేమపాత్రుడే. కురువంశం పరిక్షీణం అయిపోయే దశలో పుట్టాడు కాబట్టి అతని పేరు పరీక్షిత్తు అన్నారు. రాజధర్మంలో, అర్థశాస్త్రంలో మిక్కిలి నిపుణుడు. అతడు బుద్ధిమంతుడు, ధర్మసేవకుడు, జితేంద్రియుడు, నీతి నిపుణుడు. 60 ఏళ్ళు ప్రజలను పరిపాలించాడు. అనంతరం ప్రజలను దుఃఖంలో ముంచి పరలోకగతుడయ్యాడు. ఇప్పుడు ఈ రాజ్యం మీ హస్తగతమై ఉంది అనగానే జనమేజయుడు, మంత్రులారా, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మా వంశంలోని వారందరూ పూర్వుల సదాచారాలను పాటిస్తూ ప్రజాహితం కోరుతూ వారికి ప్రేమాస్పదులై ఉంటారు. కానీ నేను నా తండ్రి మరణానికి కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. మంత్రులు చెప్పసాగారు, మహారాజా, మీ తండ్రి పాండురాజు వలె వేట అంటే మక్కువ చూపేవాడు. ఒకసారి రాజకార్యాలన్నీ మా మీద వదిలి అతడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక లేడిని బాణంతో కొట్టి అది పారిపోతే దానిని వెన్నంటాడు. అతడు ఒంటరిగా పరిగెత్తుతూ ఆ లేడిని తరుముకుంటూ వెళ్ళాడు. కానీ అది దొరకలేదు. అతడు 60 ఏళ్ల వయసువాడు కాబట్టి అలసిపోయాడు, ఆకలితో ఉన్నాడు. అక్కడ అతనికి ఒక ముని కనిపించాడు. అతడు లేడి గురించి మునిని ప్రశ్నించాడు. కానీ అతడు మౌనంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడలేదు. ఆకలి దప్పులతో ఉన్న రాజుకి అతడు సమాధానం చెప్పలేదని కోపం వచ్చింది. ఆ ముని మౌనంలో ఉన్నాడని రాజుకు తెలియదు. అతనిని అవమానించాలని వింటికొస్తో చచ్చిన పామును ఒక దానిని తీసి అతని మెడలో వేశాడు. రాజు చేసిన పని గురించి ఆ ముని ఏమీ మాట్లాడక శాంతంగా ఉండిపోయాడు. రాజు ఉన్నవాడు ఉన్నట్లుగా కాలినడకన రాజధానికి చేరుకున్నాడు. ఆ మునీశ్వరుని పేరు శమీకుడు. అతడు కొడుకు శృంగి గొప్ప తేజస్వి, శక్తిమంతుడు. అతడు తన స్నేహితుని వలన పరీక్షిన్ మహారాజు మౌనంగా నిశ్చలంగా ఉన్న తన తండ్రి మెడలో చచ్చిన పామును వేశాడని విన్న వెంటనే క్రోధంతో మండిపడ్డాడు. అతడు చేతిలోకి కమండల జలం తీసుకొని, నిరపరాధి అయిన నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన ఆ దుష్టుని తక్షకుడు కోపించి 7 రోజుల్లోగా తన విషం చేత భస్మము చేయుగాక, లోకులు నా తపోబలాన్ని చూతురుగాక అని శపించాడు. ఇలా శాపం ఇచ్చాక శృంగి తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా వివరించాడు. శమీకునికి ఇదంతా మంచిది కాదనిపించింది. అతడు శీలగుణ సంపన్నుడైన గౌరముఖుడనే తన శిష్యుడిని నీ తండ్రి వద్దకు పంపాడు. అతడు వచ్చి నీ తండ్రితో, మా గురుదేవులు మీకు ఒక సందేశం పంపాడు. నా కొడుకు మీకు శాపం ఇచ్చాడు, హెచ్చరికగా ఉండండి. తక్షకుడు 7 రోజుల్లోపలే మిమ్ము తన విషాగ్నిచే దహించి వేస్తాడు అని చెప్పాడు. అది విని నీ తండ్రి జాగరూకుడయ్యాడు. 7వ రోజున తక్షకుడు వస్తూ ఉండగా దారిలో కాశ్యపుడనే ఒక బ్రాహ్మణుని చూచాడు. విప్రోత్తమా, మీరింత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. అందుకతడు, ఈరోజు తక్షకుడు రాజుగారిని కాటు వేస్తాడు. నేను అక్కడికే వెళ్తున్నాను. నేను అతనిని బ్రతికిస్తాను. నేను వెళ్తే తక్షకుడు అతనిని చంపలేడు అన్నాడు. అప్పుడు తక్షకుడు, నేనే ఆ తక్షకుడిని. నేను కాటు వేశాక అతడిని
రక్షించాలని ఎందుకు తలపోస్తున్నావు? నేను కాటు వేశాక అతడిని నీవు బ్రతికించలేవు. నా శక్తి చూడు అని చెప్పి తక్షకుడు అక్కడున్న ఒక చెట్టును కాటువేశాడు. తక్షణం ఆ చెట్టు మండి బూడిదైపోయింది. కాశ్యపుడు తన విద్యాబలం చేత ఆ చెట్టును మళ్ళీ పచ్చగా జీవింపచేశాడు. తక్షకుడు ఆ విప్రుని ప్రలోభపెడుతూ నీకేది కావాలంటే అది ఇస్తాను అన్నాడు. నేను ధనం కోసమే అక్కడికి వెళ్తున్నాను అన్న బ్రాహ్మణునితో తక్షకుడు ఆ రాజు నుండి నీవు ఎంత ధనం ఆశిస్తున్నావో అంత నేనే ఇస్తాను. నీవు ఇక్కడి నుండి వెనుతిరిగిపో అని అర్థించాడు. అది విన్న బ్రాహ్మణుడు తాను కోరిన ధనం లంచంగా పుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనంతరం తక్షకుడు అదృశ్యంగా రాజభవనానికి చేరుకుని అక్కడ సావధానంగా కూర్చున్న ధార్మికుడైన నీ తండ్రిని విషాగ్నితో బూడిద చేసేశాడు. తరువాత మీరు పట్టాభిషిక్తులయ్యారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయినా మీరు అడిగారు కాబట్టి ఇది మీకు వినిపించాము. తక్షకుడు మీ తండ్రిని కాటువేయడమే కాదు, ఉత్తంక ఋషిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. మీకు ఏది ఉచితమని తోస్తే అది చేయండి అన్నారు మంత్రులు. జనమేజయుడది విని తక్షకుడు కాటువేస్తే వృక్షం మండి బూడిదవ్వడం, మళ్ళీ అది పచ్చగా చిగురించడం చాలా అద్భుతంగా ఉంది. మీకు ఈ సంగతి ఎవరు చెప్పారు? నిజంగానే తక్షకుడు చాలా అనర్థం కలిగించాడు. అతడు బ్రాహ్మణునికి ధనమిచ్చి తిరిగి పంపకపోతే అతడు తప్పకుండా నా తండ్రిని బ్రతికించేవాడు. అతనిని నేను తప్పక దండిస్తాను. ముందు మీరు ఈ కథను చెప్పండి అని అడిగాడు. మంత్రులు మహారాజా, తక్షకుడు కాటువేసిన చెట్టు మీద అంతకుముందే ఒక మనుష్యుడు ఎండుకట్టెల కోసం ఎక్కి ఉన్నాడు. ఈ విషయం తక్షకుడికి కానీ బ్రాహ్మణునికి కానీ తెలియదు. తక్షకుడు కాటువేయగానే చెట్టుతో పాటు అతడు కూడా భస్మమైపోయాడు. కాశ్యపుని మంత్రప్రభావం చేత చెట్టుతో పాటు అతడు జీవించాడు. వాళ్ళిద్దరి సంభాషణ విని అతడు అక్కడి నుండి వచ్చాక మాకు తెలియజేశాడు. మేము చూసినది విన్నది మీకు చెప్పాము. మీకు ఉచితమని తోచినది చెయ్యండి అని చెప్పారు. జనమేజయుడు సర్పయాగం చేయుట. ఉగ్రశ్రవసుడు చెబుతున్నాడు. సౌనకాది మునులారా, జనమేజయుడు తన తండ్రి మరణ విషయం విని చాలా దుఃఖించాడు. అతనికి పట్టరాని కోపం వచ్చింది. 2 చేతులు రుద్దుకున్నాడు. వేడి నిట్టూర్పులు విడిచాడు. కళ్ళల్లో నీరు పొంగి వచ్చింది. అతనికి దుఃఖంతో పాటు శోకము, క్రోధము కూడా కలిగాయి. శాస్త్రోక్తంగా చేతిలోకి నీరు తీసుకుని నా తండ్రి ఎలా మరణించాడో సవిస్తరంగా విన్నాను. అతని మరణానికి కారణమైన ఆ దుష్ట తక్షకుని మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. అతడు నా తండ్రిని నాశనం చేశాడు. శృంగి శాపం కేవలం ఒక నెపం మాత్రమే. తక్షకుని విషాన్ని పరిహరించగలిగిన నా తండ్రిని తప్పక బ్రతికించగల కశ్యపుని ధనమిచ్చి మరల్చి పంపేశాడు. ఇదే ప్రత్యక్ష నిదర్శనం. మా మంత్రులు ఆ కాశ్యపుని ప్రార్థించి ఉంటే అతడు అనుగ్రహించి మా తండ్రిని జీవింపచేసి ఉంటే ఆ తక్షకునికి కలిగే నష్టమేమిటి? ఋషి ఇచ్చిన శాపము నెరవేరేది. నా తండ్రి కూడా బ్రతికి ఉండేవాడు. నా తండ్రి మరణించడానికి ముఖ్య కారకుడు తక్షకుడే. కనుక నా తండ్రి మరణానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. మంత్రులందరూ అతడు చేసిన ప్రతిజ్ఞను ఆమోదించారు. జనమేజయుడు పురోహితుని ఋత్విజులను పిలిపించి, దుష్టుడైన తక్షకుడు నా తండ్రిని హింసించాడు. నేను అతని మీద ప్రతీకారం తీర్చుకునే ఉపాయం చెప్తారా? ఆ క్రూర సర్పాన్ని జ్వలించే అగ్నికి ఆహుతి చేయగల యజ్ఞం ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. ఋత్విజులు, రాజా, మీకోసమే బ్రహ్మ అలాంటి యజ్ఞాన్ని ఒకదానిని సిద్ధం చేశాడు. ఇది పురాణ ప్రసిద్ధం. ఇది నీవు తప్ప మరెవరూ చేయబోరని పౌరాణికులు చెప్పారు. మాకు ఆ యజ్ఞవిధి తెలుసును అన్నారు. ఋత్విజుల మాటలు విని జనమేజయుడు తక్షకుడు అగ్నిదగ్ధమైనట్లే తలపోశాడు. జనమేజయుడు తాను ఆ యజ్ఞం చేస్తానని సామగ్రిని సిద్ధం చేయమని వారికి చెప్పాడు. వేదవేత్తలైన బ్రాహ్మణులు శాస్త్రానుసారంగా యజ్ఞమండప నిర్మాణానికి భూమిని కొలిచి యజ్ఞశాలను తయారు చేయించారు. జనమేజయ మహారాజు యజ్ఞదీక్షితుడయ్యాడు. ఇదే సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. వాస్తు విద్యా నిపుణుడైనట్టి అనుభవశాలి బుద్ధిమంతుడు అయిన ఒక సూతుడు యజ్ఞమండప నిర్మాణం జరిగిన స్థలం, అది కొలవడానికి ఎన్నుకొన్న సమయాన్ని బట్టి యజ్ఞం ఎవరో ఒక బ్రాహ్మణుని వలన ఆగిపోతుంది అని చెప్పాడు. ఇది విన్న జనమేజయుడు తనతో చెప్పకుండా ఎవరిని
యజ్ఞమండపంలోనికి రానీయవద్దని ద్వారపాలకులను ఆదేశించాడు. సర్పయజ్ఞం యథావిధిగా ప్రారంభమైంది. ఋత్విజులు వారి వారి పనులలో నిమగ్నులయ్యారు. వారి కన్నులు హోమాగ్ని ధూమం చేత ఎర్రబారి ఉన్నాయి. వారు నల్లని వస్త్రాలు ధరించి మంత్రోచ్చారణ పూర్వకంగా హోమము చేస్తున్నారు. సర్పాలన్నీ లోపలే భయపడసాగాయి. నిస్సహాయులైన సర్పాలు వ్యాకులపాటుతో పరస్పరం పిలుచుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ తోకలతో పడగలతో ఒకదానికొకటి పెనవేసుకుంటూ ఎగురుతూ వచ్చి అగ్నిలో పడసాగాయి. తెల్లని, నల్లని, పచ్చని, ఎర్రని వర్ణాలు గల బాల వృద్ధాదులైన అన్ని రకాల పాములు బుసలు కొడుతూ టపటపమని అగ్నిముఖంలో పడసాగాయి. 4 కోసుల పొడవైనవి, ఆవు చెవి అంత పొట్టివి పైవి పైనుంచే పడిపోతున్నాయి. ఆ సర్పయజ్ఞానికి చ్యవనవంశీయుడైన చండభార్గవుడు హోతగా, కౌత్సుడు ఉద్గాతగా, జైమిని శార్ంగరవ పింగళులు అధ్వర్యులుగా ఉన్నారు. పుత్ర శిష్య సహితుడైన వ్యాసుడు, ఉద్దాలకుడు, ప్రమతకుడు, శ్వేతకేతువు, అసింధుడైన దేవలుడు మొదలైన వారు సదస్యులుగా ఉన్నారు. పేరు చెప్పి మంత్రం ఉచ్చరించగానే పెద్ద పెద్ద భయంకరమైన సర్పాలు కూడా వచ్చి పడిపోతున్నాయి. సర్పాల కొవ్వు మేధస్సు కాలువలు కట్టింది. ఘాటైన దుర్గంధం 4 వైపులా వ్యాపించింది. పాముల హాహాకారాలతో ఆకాశం ప్రతిధ్వనించింది. తక్షకుడు భయంతో దేవరాజు ఇంద్రుని శరణు వేడాడు. దేవేంద్ర, నేను అపరాధినే, అయినా నిన్ను శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడై, నేను ఈ రక్షణ కోసం ఇంతకుముందే బ్రహ్మదేవుని వలన అభయవచనం పొంది ఉన్నాను. సర్పయజ్ఞం వలన నీకేమీ భయం లేదు, నీవు దుఃఖించకు అన్నాడు. ఈ మాటలతో తేరుకొన్న తక్షకుడు ఇంద్రుని భవనంలోనే ఉండసాగాడు. ఆస్తికుడు సర్పయాగమును నివారించుట. ఉగ్రశ్రవసుడు కొనసాగిస్తున్నాడు. జనమేజయుని సర్పయాగంలో అనేక సర్పాలు నశించిపోయాయి. కొద్ది మాత్రమే మిగిలాయి. వాసుకి చాలా బాధ కలిగింది. భయంతో అతని హృదయం వ్యాకులమైంది. తన చెల్లెలు జరత్కారువుతో, చెల్లెలా, నా ప్రత్యంగము జ్వలించిపోతోంది, దిక్కు తోచడం లేదు, తల తిరిగిపోతోంది, మూర్ఛ క్రమ్ముతున్నట్లుంది, ప్రపంచం గిర్రున తిరుగుతోంది, గుండె బద్దలైపోతోంది, నేను కూడా వివశుడినై ఈ నాలుకలు చాపే అగ్నిలో పడిపోతానేమో అనిపిస్తోంది. ఈ యజ్ఞం ఉద్దేశ్యం అదే. నేను ఈ సమయం కోసమే జరత్కారువుతో నీ వివాహం జరిపించాను. నీవు ఇప్పుడు మమ్మల్ని కాపాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం నీ కొడుకు ఆస్తికుడు ఈ యజ్ఞాన్ని ఆపగలడు. అతడు బాలుడైన గొప్ప వేదవేత్త, పెద్దలకు పూజ్యుడు. ప్రస్తుతం అతనికి మమ్మల్ని రక్షించమని చెప్పు అన్నాడు. అన్నగారి మాటలు విన్న జరత్కారువు అన్ని విషయాలు చెప్పి నాగులను రక్షించమని ఆస్తికును ప్రేరేపించింది. తల్లి ఆజ్ఞను శిరసావహించి ఆస్తికుడు వాసుకితో, నాగరాజా, మీరు శాంతించండి, మిమ్మల్ని శాప విముక్తులను చేస్తాను. నేను యథార్థం చెప్తున్నాను, నవ్వులాటకైనా అబద్ధం చెప్పను. కాబట్టి నా మాటలు నిజమని నమ్మండి. నా మృదువైన మాటలతో జనమేజయ మహారాజుని ప్రసన్నుణ్ణి చేసుకుని ఆ యజ్ఞాన్ని ముగింపచేస్తాను. మీరు నన్ను నమ్మండి అని చెప్పాడు. ఈ రీతిగా నాగులను ఆశ్వాసించి నాగులకు ముక్తి కలిగించడానికి యజ్ఞాన్ని మాన్పించాలనే ఉద్దేశంతో ఆస్తికుడు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి యజ్ఞశాల అంతా సూర్యాగ్నుల వలె ప్రకాశిస్తున్న సభాసదులతో నిండి ఉండడం చూశాడు. ద్వారపాలురు అతనిని లోనికి పోనీయలేదు. లోనికి పోవాలని అతడు యజ్ఞాన్ని స్తుతించడం మొదలుపెట్టాడు. ఆస్తికుని యజ్ఞస్థుతిని విన్న జనమేజయుడు అతనిని లోనికి రమ్మని అనుమతించాడు. యజ్ఞమండపంలోనికి వెళ్ళి ఆస్తికుడు యజమానుని, సభాసదులను, ఋత్విజులను, అగ్నిని మరింతగా స్తుతించసాగాడు. ఆస్తికుని స్తుతిని విన్న వారందరూ సంతుష్టులయ్యారు. సభాసదుల మనోభావాన్ని గుర్తించిన జనమేజయుడు, బాలుడైనా ఇతడు అనుభవజ్ఞుడైన పెద్దవానిలా మాట్లాడుతున్నాడు. ఇతనిని నేను బాలునిగా అనుకోవడం లేదు, పెద్దవానిగానే భావిస్తున్నాను. నేను ఇతనికి వరం ఇద్దామనుకుంటున్నాను. మీకందరికీ ఇష్టమేనా అని అడిగాడు. దానికి సభాసదులు, బ్రాహ్మణుడు బాలుడైనా రాజుకు సమ్మాన్యుడే, ఇక పండితుడైతే చెప్పేదేముంది,
కాబట్టి మీరు అతనికి కోరినది ఇవ్వవచ్చును అన్నారు. జనమేజయుడు, మీరు యథాశక్తిగా నా పని పూర్తి చేయండి. నా ప్రధాన శత్రువు తక్షకుడు, అతడిప్పుడే ఇక్కడికి రావాలి అనగానే ఋత్విజులు తక్షకుడు ఇంద్రుని శరణు వేడాడని, అతడు అతనికి అభయదానం ఇచ్చాడని అగ్నిదేవుడు అని చెప్పారు. క్షణకాలం చింతించిన జనమేజయుడు, ఇంద్రునితో సహితంగా తక్షకుడు వచ్చి అగ్నికుండంలో పడి భస్మమైపోయే మంత్రాలు చదివి హోమం చెయ్యండి అన్నాడు. అతని మాటలు విని హోత అలాగే ఆహుతులిచ్చాడు. తక్షణమే ఇంద్రుడు తక్షకుడు ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుడు ఆ యజ్ఞాన్ని చూచి భయపడిపోయి తక్షకుడిని వదిలి వెళ్ళిపోయాడు. తక్షకుడు అంతకంతకు అగ్నికి సమీపిస్తున్నాడు. అప్పుడు బ్రాహ్మణులు, రాజా, నీ పని పూర్తి అయింది. ఈ బ్రాహ్మణునికి నీవు దానం ఇవ్వవచ్చును అన్నారు. జనమేజయుడు, బ్రాహ్మణ కుమారా, నీ వంటి సత్పాత్రునికి తగిన వరం ఇద్దామనుకుంటున్నాను. కాబట్టి నీకు కావలసిన దానిని ఆనందంగా అడుగు. నేను ఎంత దుష్కరమైనదైనా అది నీకు ఇస్తాను అన్నాడు. తక్షకుడు అగ్నికుండంలో పడిపోతుండడం చూశాడు ఆస్తికుడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వెంటనే, రాజా, ఈ యజ్ఞకుండంలో పడే పాములు రక్షింపబడాలి కనుక వెంటనే యజ్ఞం ముగించు. ఇదే నాకు కావలసిన వరం అన్నాడు. జనమేజయుడు అసంతృప్తిగా, బ్రాహ్మణ కుమార, నీవు బంగారం, వెండి, గోవులు, ఇతర వస్తువులు ఏవైనా సరే కోరుకో, ఇస్తాను. ఈ యజ్ఞం ఆపివేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆస్తికుడు అందుకు అంగీకరించలేదు. తన మాతృవంశం మేలు కోసం యజ్ఞం పరిసమాప్తి చేయించడమే తన కోరిక అన్నాడు. జనమేజయుడు ఎంత ఒత్తి చెప్పినా ఇంకొకటి స్వీకరించడానికి అతడు ఒప్పుకోలేదు. అప్పుడక్కడ ఉన్న వేదవేత్తలైన సదస్యులందరూ ముక్తకంఠంతో అతడు ఏది అడిగాడో అదే అతనికి లభించాలి అన్నారు. శౌనకుడు సూతనందన, ఆ యజ్ఞంలో గొప్ప గొప్ప పండితులున్నారు కదా. ఆస్తికునితో వారు మాట్లాడుతున్న సమయంలో తక్షకుడు అగ్నిలో ఎందుకు పడిపోలేదు? వారికి అటువంటి మంత్రం స్ఫురించలేదా అని సందేహంగా అడిగాడు. ఉగ్రశ్రవసుడు ఇలా సమాధానం చెప్పాడు. ఇంద్రుడు వదిలివేయగానే తక్షకుడు మూర్ఛపోయాడు. ఆస్తికుడు ఆగు 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 అని 3 సార్లు అన్నాడు. అందుకనే అతడు ఆకాశంలోనే వ్రేలాడుతూ ఉండిపోయాడు. అగ్నికుండంలో పడలేదు అని సందేహం తీర్చి తిరిగి శౌనిక సభాసదులందరూ పదే పదే చెప్పడంతో జనమేజయుడు, సరే, ఆస్తికుని కోరిక తీరుగాక, ఈ యజ్ఞం ఆగిపోయింది. మా సూతుడు చెప్పిన మాట కూడా సత్యమగుగాక అన్నాడు. జనమేజయుడు ఈ మాట అనడంతోనే అందరూ సంతోషించారు. రాజు ఋత్విజులకు, సదస్యులకు, అక్కడికి వచ్చిన ఇతర బ్రాహ్మణులకి అనేక దానాలిచ్చాడు. యజ్ఞం ఆగిపోతుందని చెప్పిన సూతుని కూడా అనేక విధాలుగా సత్కరించాడు. యజ్ఞాంతంలో చేయవలసిన అవబృధ స్నానం చేసిన పిమ్మట ఆస్తికునకు స్వాగత సత్కారాలు చేసి సంతోషపెట్టి వీడ్కోలు చెప్పాడు. వెళ్ళేటప్పుడు తాను చేయబోయే అశ్వమేధ యాగానికి సభాసదునిగా వేంచేయవలసిందని ఆహ్వానించాడు. ఆస్తికుడు సరేనన్నాడు. అనంతరం వాసుకి గృహానికి వెళ్ళి తల్లికి మేనమామకు జరిగిందంతా వినిపించాడు. ఆ సమయంలో నాగరాజు వాసుకి సభలో యజ్ఞానికి ఆహుతి కాకుండా మిగిలిన సర్పాలన్నీ చేరాయి. అవన్నీ ఆస్తికుని నోటి వెంట జరిగిన సంగతి అంతా తెలుసుకొని సంతోషించాయి. అతనిని ప్రేమగా చూస్తూ, నాయనా, నీకేమి వరం కావాలో కోరుకో. నీవు మమ్ము మృత్యుముఖం నుండి తప్పించావు. మాకు చాలా సంతోషంగా ఉంది. నీకు మేము ఏమి ఉపకారం చేయగలము అని పదే పదే అడిగాయి. అందుకు ఆస్తికుడు, సాయం ప్రాతకాలాలలో ఎవరైతే ధర్మమయమైన ఉపాఖ్యానాన్ని చదువుతారో వారికి సర్పభయం లేకుండానట్లుగా తనకు వరం ఇమ్మని అడిగాడు. ఇది విని పాములన్నీ సంతోషించి, నీ కోరిక తీరుతుంది. మేము ప్రేమతో వినయంతో నీ కోరికను తీరుస్తాము. అసి ఆర్తిమంత సునీత మంత్రాలలో ఏ ఒక్కదానిని అయినా పగలు కానీ రాత్రి కానీ పఠించినట్లయితే అతనికి సర్పాల వలన భయం కలుగదు అని దీవించాయి. ఆ మంత్రాలు ఏమిటంటే వరుసగా ఇవి: యో జరత్కారుణా జాతో జరత్కారౌ మహాయశాః ఆస్తికః సర్పసత్రేవ పన్నగాన్యోభ్యరక్షత తం స్మరంతం మహాభాగా నమాం హింసితు మర్హత. జరత్కారు అనే మునికి జరత్కారు అనే పేరుగల నాగకన్యకు ఆస్తికుడనే పేరు మోసిన ఋషి పుట్టాడు. అతడు సర్పయజ్ఞాన్నుండి మీ సర్పాలన్నిటినీ కాపాడాడు.
మేము అతనిని స్మరిస్తున్నాము, మీరు మమ్ము కాటువేయకండి. 2వ శ్లోకము. సర్పాపసర్ప భద్రం తే గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తికవచనం స్మర. విషసర్పమా, నీవు తొలగిపో, నీకు శుభమగుగాక, నీవు వెళ్ళిపో. జనమేజయుని యజ్ఞ సమాప్తి సమయంలో ఆస్తికుడు చెప్పిన దాన్ని స్మరించండి. ఇది 2వ శ్లోకము. ఇక 3వ శ్లోకము. ఆస్తికస్య వచ శ్రుత్వా యసర్పో నివర్తతే శతధా భిద్యతే మూర్ధ్ని శింషవృక్ష ఫలం యథా. ఆస్తికుని శపథం విని కూడా వెనుతిరిగిన సర్పానికి శింషఫలంలాగా తల 1000 ముక్కలవుతుంది. ఇది 3వ శ్లోకం అండి. అర్థము. ధార్మిక శిరోమణి అయిన ఆస్తికుడు ఈ రీతిగా సర్పయజ్ఞాన్ని నుండి సర్పాలను రక్షించాడు. శరీర ధర్మం పూర్తి అయ్యాక పుత్రపౌత్రులను వదిలి ఆస్తికుడు స్వర్గస్థుడయ్యాడు. ఆస్తికుని కథ చదివిన వారికి కానీ విన్నవారికి కానీ సర్పాల వలన భయం కలగదు. జై శ్రీరామ్.